మంచిది. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని బోధించే ముందుగా చాలా విలువైనటువంటి మాటలు మన జీవితాల్లో వినబడతా ఉన్నప్పుడు అవి చాలా అర్థం చేసుకునేటువంటి మనసు కలిగి మనందరము ముందుకు కొనసాగాలి. కాబట్టి ఈ యొక్క ఉదయకాలంలో వాక్యం వింటున్నటువంటి ప్రతి వారు కూడా మంచిగా తమ జీవితాలను లేదంటే మన జీవితాలను సర్చ్ చేసుకునేటువంటి మనసు కలిగి అందరూ ఉండాలి. చాలామంది భౌతికంగా చాలా ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రలోకానికి వారసులు కావాలంటే చాలామంది కూడా ధనవంతులు లేక ధనవంతులు కాని వాళ్ళు కూడా ఏమని ఆలోచన చేస్తారంటే, వ్యభిచరించే వాళ్ళు పరలోక రాజ్యానికి చేరరు, దొంగతనం చేసేవాళ్ళు పరలోక రాజ్యానికి చేరరు అని ఒక సర్టిఫికేట్ ఇస్తారు. వాస్తవానికి బైబిల్ కొంతమంది గురించి చెప్తా ఉంది. వ్యభిచారులైనా, దొంగతనం చేసేవాళ్ళైనా, నరహత్య చేసేవాళ్ళైనా వాళ్ళు పరలోక రాజ్యానికి చేరని వాస్తవంగా అందరూ అది స్పష్టంగా చెప్పబడేది భౌతికంగా. కానీ బైబిల్ ప్రకారం ధనవంతులు కూడా ధనవంతులు కూడా పరలోక రాజ్యానికి చేరారు. ధనము సమస్తమైనటువంటి కీడులకు అది మూలంగా కనబడతా ఉంది. ధనం అనేది మనుషుల యొక్క జీవితాలను, కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను, అలాగే ప్రభుత్వాలను కూడా పడగొడతాయి. ధనాన్ని బట్టి అతిశయపడే వాళ్ళు ఉన్నారు, ధనాన్ని బట్టి నష్టంలో పడే వాళ్ళు ఉన్నారు, ధనాన్ని చూసి మురిసిపోయే వాళ్ళు ఉన్నారు. ఈ ధనాన్ని చూసి మురిసిపోయే వాళ్ళకు బైబిల్ ఏమని చెప్తా ఉందంటే, ఈ ధనం అనేది నిన్ను ముంచేస్తుంది అని చెప్తా ఉంది బైబిల్ అంటుంది, ధనాన్ని చూసి నువ్వు మిడిచిపడితే నీ మిడిచిపాటు అణగగొడుతుంది అని చెప్తా ఉంది బైబిల్. మీరు ఒకసారి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం మీరు చూస్తే అక్కడ ఏమని స్పష్టంగా చెప్తా ఉన్నాడంటే, ధనవంతులగుటకు అభ్యాసించు వారు శోధనలోను ఉరిలోను, దేంట్లో శోధన ఉరి. ఇప్పుడు శోధనలో పడే వాళ్ళు ఉన్నారు, ఉరిలో పడే వాళ్ళు ఉన్నారు. దేనిని బట్టి? ధనవంతులు అగుటకు. చూడండి, ధనవంతులు అగటానికి చాలా మంది మీద ఏం చేస్తున్నారు? చాలా మంది ధనవంతులు అవడానికి ఎవరొకరు నోళ్ళు కొట్టే వాళ్ళు ఉన్నారు, లేరా? ధనవంతులు అవడానికి చాలా భూమి మీద చాలా పనులు ఉన్నాయి. ఈ కష్టపడి ధనవంతులు అయ్యే వాళ్ళు వేరు, భౌతికంగా అన్యాయంగా సంపాదించుకొని లాభం సమకూర్చే వాళ్ళు వేరు. ఈ కష్టపడి సంపాదించే వాళ్ళతో కాదు బైబిల్ చెప్తా ఉంది. ధనవంతులు అవుటకు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయి ఉన్నారంట? అభ్యాసించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకమైన వృత్తములోను వాళ్ళు అనేకమైన దురాలోచనలో పడుదురు. అట్టి మనుషులు నష్టములోను, నాశనములోను ముంచివేయను. మనుషులు ఏం చేస్తారు? నష్టములోను, నాశనములోను ముంచివేస్తారు. ఏ కారణం చేత అంటే ధనవంతులు అవటానికి అభ్యాసించుటకు నష్టము, నాశనము అనేవి రెండు ఉన్నాయి. ఒకటి నష్టపరిచేది, రెండు నాశనం చేసేది ఉన్నాయి. ఈ నష్టపడటము, నాశనం చేయటం అనేది మనుషుల యొక్క జీవితానికి అది అలవచులోనుగా అవుతా ఉంది. నష్టమైన పర్వాలా ఎలాగైనా సంపాదించాలి, నాశనమైన పర్వాలా ఎలాగైనా సంపాదించాలి, నేను పోయినా పర్వాలా నా పిల్లలైనా సంపాదనలో ఉండాలి. ఇప్పుడు అదే కదా ఆలోచన చేస్తా ఉంది చాలా మంది. ఎవరొకరు ముంచి నా పిల్లల్ని గొప్పవాళ్ళు చేయాలని చాలా మంది చూస్తా ఉన్నారు. భౌతికంగా కష్టపడు, భౌతికంగా అభివృద్ధి అవ్వు, భౌతికంగా ఎదుగు. ఆ ఎదుగుదలను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎవరినో ముంచి ధనవంతులు అవమాకని చెప్తాను బైబిల్. ఎవరి నోరులు కొట్టో ధనాపేక్షతో నువ్వు గొప్పవాడి కామాకని చెప్తాను బైబిల్. అయితే సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకి, ప్రవక్తలుగా పిలువబడుతున్న వాళ్ళకి, ఇలాంటి దేవుని పిల్లల సొత్తు అయిన వాళ్ళకి కూడా ధనాపేక్ష అనేది ఉంటుందండి. ఎవరికి? భౌతికమైన వాళ్ళ విషయాల్లో అది వాళ్ళు నోరులు కొట్టి సంపాదిస్తారు, వగేరా వాళ్ళకి ఉంటాయి. ఆ విషయాలు పక్కన పెట్టండి. కానీ భౌతికంగా వాళ్ళ విషయాల్లో మనకు అవసరం లేనప్పుడు బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది, దేవుని పిల్లలైన వాళ్ళకి కూడా ధనాపేక్ష ఉంటుందా అని మనం ఆలోచన చేస్తే, దేవుని పిల్లలు అయిన వాళ్ళకు కూడా ధనాపేక్ష అనేది ఉంటుందండి. దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వాళ్ళకు కూడా ధనాపేక్ష అనేది ఉంటుంది. ఈ ధనాపేక్ష ఎలాంటిదంట? సమస్తమైన కీడులకు అది మూలం. దానిని ఆశించిన మనుషుల యొక్క జీవితం ఎలా ఉంటుంది? నష్టంలోను, నాశనంలోను అది ముంచి వేస్తుంది మనుషుల్ని అంటుంది.
నిజంగానే ధనాపేక్ష మనుషుల్ని నష్టంలో నాశనంలో ముంచేస్తుంది అంటే ఖచ్చితంగా ముంచేస్తుంది అని చెప్తుంది బైబిల్. మీరు ఇందాక మనం చదివినటువంటి లేఖన భాగాన్ని మీరు చూడండి. రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనాన్ని మీరు అక్కడి నుంచి చూస్తే అక్కడ దైవజనుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ దైవజనుడి పేరు ఇప్పుడు మీరు విన్నారు, ఎవరైనా ఎలీషా అని దైవజనుడు ఉన్నాడు. ఆ ఎలీషా దగ్గర శిష్యుడిగా పనిచేస్తున్నటువంటి నయమాన్ అని ఏం పేరు, గ్యాజీ అని ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఈ గ్యాజీ అనేటువంటి ఆయన ఎలీషా దగ్గర పని చేస్తున్నవాడు. ఎలీషా ఏం పని చేస్తున్నాడు? ఎలీషా ఎవరి పక్షాన పని చేస్తున్నాడు? ఎలీషా ఎవరి పక్షాన పని చేస్తున్నాడు? ఎలీషా గురువు ఎవరండి? ఏలియానైనా ఎలీషా గారి గురువు. ఇప్పుడు ఎలీషా దగ్గర గ్యాజీ అని ఒక ఆయన పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఈయన ప్రవర్తిగా ఉన్నాడు ఎలీషా దగ్గర పనిచేస్తున్నటువంటి గ్యాజీకి ధనాపేక్ష పట్టింది. ఆయనకి ధనం అనేది ఆయన బుర్రకు తట్టింది. నయమాన్ అని ఒక వ్యక్తి వస్తా ఉన్నప్పుడు ఆ వ్యక్తి రోగం అంతా పోతా ఉన్నప్పుడు మీరు 5వ అధ్యాయం 20వ వచనం నుంచి మీరు చదువుకుంటా వస్తా మొదటి నుంచి మీరు 27 దాకా చదివితే అక్కడ వాళ్ళ ముగ్గురు గురించి సంభాషణ చేస్తూ ఉంటుంది. ఈ ముగ్గురు గురించి సంభాషణ చేస్తూ ఉన్నప్పుడు ఎలీషా దైవజనుడు పక్కన ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడి పేరు గ్యాజీ. ఆ ఎలీషా దగ్గరకు వస్తున్నటువంటి ఆయన పేరు నయమాను ఎలీషా దగ్గరికి ఏ పని మీద వస్తా ఉన్నాడు? ఏ పని మీద? తనకు కలిగిన కుష్టి వ్యాధిని పోగొట్టుకోవడానికి నయమాను ఎలీషా దగ్గర ప్రయాణమై వస్తున్నాడు. ఎలీషా దగ్గర నిత్యం ఉన్నటువంటి గ్యాజీ ఆ నయమాను యొక్క కుష్టి రోగాన్ని బాగుపరిచిన తర్వాత చూచి ఎలీషా అన్నాడు, నాకేమొద్దు, తీసుకుపో. నువ్వేదైతే నా కోసం సంపదలు తీసుకొచ్చావో ఆ సంపదలు ఏది నాకొద్దు. ఎందుకు వద్దంటున్నాడు ఎలీషా? ఎందుకు వద్దంటున్నాడు అంటే ఎలీషాకి డబ్బు ఎవరికైనా చేదండి? చెప్పండి, డబ్బు అనేది ఎవరికైనా చేదా? కాదు. కానీ ఎలీషా అసలు డబ్బు వద్దంటున్నాడు. ఎందుకు వద్దంటున్నాడు? చాలా మంది కూడా చూడండి, సంపాదించే సంపాదన కష్టంతో పనిచేసి రోజుకి 100 రూపాయలు సంపాదించండి. రోజుకి 100 రూపాయలు సంపాదించండి. ఆదివారం పోయి 30 రూపాయలే దేవునికి కానుకేయండి. దేవుడు అది సంతోషిస్తాడండి. మీరు నెల మొత్తం కష్టపడితే 3000 వస్తే 30 రూపాయలు కానుకేసిన దేవుడు దాన్ని తృప్తి పొందుతాడు. నువ్వు నెలకి 30,000 సంపాదించి ఎవడొకటి చేతులు నెత్తులు పెట్టి నువ్వు దశం భాగం అని 3,000 తీసుకుపోయి ఇచ్చినా అది దేవుడు ఇష్టపడడు. చాలా మంది కూడా సేవకుల యొక్క పరిస్థితి ఇదే. నువ్వేమన్నది నాకు దశం భాగం ఇస్తే చాలు, నువ్వు నాకు దశం భాగం ఇస్తే నువ్వు ఆశీర్వదించబడతా, దీవించబడతా, అభివృద్ధి అవుతావు. ఏంది, ఎవడో ఒకటి చేతిని నెత్తిన పెట్టి నువ్వు వాడిని ముంచి తెచ్చి నీకు ఇస్తే అతను ఆశీర్వదింపబడతాడా? ఏమండి, మీకు అర్థమవటం చెప్తున్నా. ఇప్పుడు ఇతను చేస్తుంది కూడా అదే. ఈ సిరియా దేశపు రాజు ఉన్న ఆయన ఈయన ఏం చేస్తున్నాడంటే ఈయన చేస్తున్న పని ఏంటి? ఈయన పనిని బట్టి ఎలీషా అవి తీసుకోవడానికి ఎలీషా మనసు ఒప్పుకోవాలి. ఎలీషా మనసు ఒప్పుకోనప్పుడు గ్యాజీ అనేటువంటి ఆయన మనసు ఏమంటుంది అక్కడ? మీరు చూడండి ఒకసారి రాజు గ్రంథము 2వ రాజులు 5వ అధ్యాయము 20 నుండి మీరు కొన్ని మాటలు మనం చూస్తే అక్కడ ఏమంటుందో చూడండి. అంతలో దైవజనుడు ఎలీషా సేవకుడకు గ్యాజీ ఎవరైనా ఎలీషా యొక్క సేవకుడైన గ్యాజీ సిరియా నుండి ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయి కానీ యెహోవా జీవముతోడు, ఆయన చూడండి ఎవరి మీద ఒట్టు పెడుతున్నాడు. కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందని అనుకొని నయమానును కలుసుకొనుటకై పోవచ్చుండగా నయమాను తన వెనుకకు పరిగెత్తుకొని వచ్చిన వాడిని చూచి తన రథమును మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడుగగా అతడు క్షేమమే అని చెప్పాను. చూడండి, ఈ
ఎలీషా దగ్గర నుంచి పోయినటువంటి నయమాను కుష్ఠరోగము బాగు చేసుకొని పోతా ఉన్నప్పుడు ఎలీషా శిష్యుడుగా ఉన్న ఆయన ఎవరైనా గ్యాజీ అంటున్నాడు, పరిగెత్తుకొని పోయి యెహోవా జీవము తోడు, ఎవరి తోడు? దేవుని మీద ఒట్టేస్తున్నాడు, ఆయన ఆనేస్తున్నాడు, దేవుని మీద ఆనేసి నేను పోయి గ్యాజీ పరిగెత్తుకొని పోయి నయమాను దగ్గర ఏదో ఒకటి తీసుకొని రావాలంటున్నాడు. నయమాను ఆ గ్యాజీ పరిగెత్తుకొని వస్తా ఉన్నప్పుడు చూసి తన రథమును ఆపి ఏమంటున్నాడు, ఆయన క్షేమంగా ఉన్నావా అని అడుగుతున్నాడు. నేను క్షేమంగానే ఉన్నానని గ్యాజీ కూడా జవాబిస్తా ఉన్నాడు. చూడండి, అతడు ఎలీషా వద్దనటువంటి దానిని తీసుకొని వచ్చి 24 ఏమంటున్నాడు అక్కడ చూడండి ఒకసారి. 24, నా యజమానుడు నా చేతి వర్తమానం పంపి ప్రవక్త శిష్యులలో ఇద్దరు యవ్వనుల ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి కనుక నీవు వారికి 2 మణుగులు వెండి 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడను. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొని బతిమాలి 2 సంచులలో 4 మణుగులు వెండి కట్టి 2 దుస్తుల బట్టలను తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గ్యాజీ ముందుగా వాటిని మోసుకొని పోచుండిరి. చూడండి, ఎలీషా పంపించాడని వర్తమానము తెలియజేసినప్పుడు నయమాను నువ్వు 2 మణుగులు అడిగావు కదా, నేను నీకు 4 మణుగులు ఇస్తున్నా, తీసుకొని పోయి నువ్వేం చేయమంటున్నాడు ఆయన? తీసుకొని పొమ్మని లేదు. మరలా 2 తన దగ్గర పనిచేస్తున్న వాళ్ళని 2 తీసుకొని వెంట పెట్టుకొని పొమ్మని చెప్పినప్పుడు వాళ్ళు గ్యాజీ ముందుగా పోతా ఉన్నప్పుడు వాళ్ళు మెట్టుల దగ్గరకు పోగానే ఈ గ్యాజీ అని ఆయన ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెండి మణుగులు 4 మణుగులు వెండిని ఈ బట్టలను సంచిలో వేసినప్పుడు అవి తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకొని వచ్చాడు. అవి ఇంటిలో పెట్టుకొని వచ్చినప్పుడు ఎలీషా అడుగుతున్నాడు, ఎక్కడ పోయావు గ్యాజీ అని అడుగుతుంటే ఎదురేమంటున్నాడేనా? గ్యాజీ అంటున్నాడు, నేను ఎక్కడికి పోలేదు, నీ సేవకుడు నేను ఇక్కడే ఉన్నా కదా అంటుంటే ఆ ఎలీషా అయినటువంటి ఆయనతో ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు ఆయన? మెట్ల దగ్గరకు వారు రాగానే 24 మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గ్యాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీగా వారు వెళ్ళిపోయి అతడు లోపలికి పోయి తన యజమానుని పిలువగా చూసి గెహాజీ నీవు ఎచ్చటి నుంచి వచ్చితివని అడిగినందుకు నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదనను. అంతటా ఎలీషా వారితో ఆ మనుషుడు ఆ రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అంటున్నాడు. చూడండి, నా మనసు నీతో కూడా రాలేదా అని చెప్తున్నాడు ఎలీషా. అప్పుడు ఏమవుతుంది? చూడని దాన్ని చూచినట్టుగా చెప్తే ఏమవుతుంది? అది స్పష్టంగా కనబడినప్పుడు చూడని దాన్ని చూచినట్టుగా చెప్తే హృదయాలు ఏం చేస్తారు? ఒక అబద్ధం చెప్పినప్పుడు ఆ అబద్ధం చూడని వాళ్ళు ముందు నిజంగా ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ హృదయాలు ఎలా ఉంటాయి? చెప్పండి, ఎలా ఉంటాయి? ఏదో తేడా పడ్డదే అనే ఫీలింగ్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ గ్యాజీ కూడా అనుకుంటున్నాడు, ఎలీషా ఏమో ఇక్కడే ఉన్నాడు, నేను పోయి నయమాని దగ్గర వెండిని బట్టలను తీసుకొని వచ్చా. ఇప్పుడు ఏనేమంటున్నాడంటే నా మనసు నీతో కూడా వచ్చింది కదా, దానికి ముందేమన్నాడు? నీవు పోయినప్పుడు ఆ మనుషుడు రథము దిగి నీతో కూడా రాలేదా అని చెప్తా ఉన్నాడు ఎలీషా. ఆ మాట విన్నప్పుడు నయమానికి ఎలా ఉంటుంది చెప్పండి? నయమానికి అనే ఆయనకి ఎలా ఉంటుంది? చదవండి. ద్రవ్యమును వస్త్రమును
ఒలీవ తోటలను చెట్టులను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్డులను, దాసులను సంపాదించుటకు ఇది సమయమా? ఇది సమయమా? ఇప్పుడు నీకు ఇది సమయమా? నువ్వు ధనాపేక్షని బట్టి సంపాదించుకోవడానికి నీకు ఇదే అనుకూలమైన సమయం అయ్యిందా? నువ్వు పోయి ఇవి తెచ్చుకున్నావు కాబట్టి, చదవండి 27. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లని కుష్టి నుండి బయటకు ఎలీషా యొద్ద నుండి బయటికి వెళ్ళిపోయినా. చూడండి, దైవ జనుని పక్షాన నిత్యం ఉన్నటువంటి గ్యాజి ఏం చేస్తున్నాడంటే ధనం కోసం అబద్ధం ఆడాడండి. దేనికోసం? ధనం కోసం. చూడండి, అక్కడ వెండి కోసం పరిగెత్తాడు. వెండి కోసం 2 మణుగులు తీసుకోవాలంటే గ్యాజి ఆశపడితే నయమని అనుకుంటున్నాడు. ఆయన అడిగితే 4 కాదు, 4 ఇస్తాను, తీసుకోను అన్నప్పుడు ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడంటే తన యజమానుని కాడ ఉన్న వాళ్ళు నమ్మకంగా ఉండాల్సిందే నమ్మకత్వాన్ని కోల్పోయి ధనం కోసం పరిగెత్తాడండి. ఆయన అంటున్నాడు కదా, నీతో కూడా నా మనసు రాలేదా? నువ్వు ఆ వ్యక్తిని ఎదుర్కోవటము, రథము ఆపటము నేను చూశాను. కాబట్టి నయమాను పోగొట్టుకున్న కుష్టి నువ్వు నీ సంతానం ఎంతమంది ఉందో అంతమందికి వస్తారు. ఏది పోగొట్టుకున్నాడు? దేవుడు పిల్లలుగా పిలువబడుతున్న వాళ్ళ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలండి. దేవుని పిల్లలుగా ఉన్నట్టు మనము జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఎవరు చూడలేదనుకున్నాడు గ్యాజి? ఎవరు చూడలేదండి? ఎవరు చూడలేదా? దేవుని యొక్క ప్రవర్తగా ఉన్నటువంటి ఎలీషా అంటున్నాడు, నా మనసు నీతో వచ్చింది అంటున్నాడు. చూడండి, ఒక వ్యక్తి, చాలా మంది లోకలు అంటారు కదా, ఒక చిన్న సామె చెప్తారు, అది ఒత్తుదో నిజమో నాకే తెలియదులే. 6 నెలలంట వాళ్ళు ఇల్లు సావాసం చేస్తే అవి ఇటు పోతాయంట. అది నిజమో కాదో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు ఎలీషా మనసు మాత్రము గ్యాజీతో మాట్లాడుతా ఉంది. ఎలీషా మనసు గ్యాజీని ట్రాల్ చేసిందండి. చూడండి, పరిశుద్ధుని ఆత్మ ప్రేరేపణ ద్వారా గ్యాజీ చేసిన పనిని ఎలీషా మనసు ద్వారా అది ట్రాల్ చేసినప్పుడు గ్యాజీ తప్పించుకోలేకపోయాడు. గ్యాజీ అని ఆయన తప్పించుకోలేకపోయాడు. ఎందుకు తప్పించుకోలేకపోయాడు అంటే దైవభక్తి విషయంలో దేవుని పిల్లలకు కూడా ధనాపేక్ష ఉంటుందా అంటే ఇప్పుడు ఉందని స్పష్టంగా మనకు అర్థమవుతుంది కదా. గ్యాజీ ఎలీషా దగ్గర ఉన్నాయన, ఇప్పుడు ఈయనకు ధనాపేక్ష అనేది కలిగిందా కలగలేదా? ఏమండి, ధనాపేక్ష అనేది కలిగిందా కలగలేదా? అది ధనాపేక్ష ఏం చేస్తానన్నాడు తిమోతితో పౌలు, అది నష్టములోను నాశనములోను ముంచేస్తాను. ఇప్పుడు ఈ వ్యాధిని కుష్టి రోగంతో ముంచేసిందండి ధనాపేక్ష అనేది కుష్టి రోగంతో ముంచేసి అరవబట్టింది. ధనాపేక్ష అనేది ముంచేసి, చూడండి, ఈ ధనాపేక్ష అనేది అతన్ని కుష్టి రోగంతో ముంచేసింది. కానీ నష్టంలో కూడా పడతారా, అయితే ప్రాణాలు కూడా పోతాయా అంటే అవును పోతాయని బైబిల్ చెప్తాను స్పష్టంగా. మీరు ఒకసారి అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయము మొదటి నుంచి మీరు చూస్తే అక్కడ 2 దంపతులు ఉన్నారండి. 2 దంపతులు ఉన్నారు. ఈ దంపతులు పరిశుద్ధుని ఆత్మ ముందు అబద్ధం ఆడుతా ఉన్నారు. ఎవరు వీళ్ళు? మీరు చాలాసార్లు బహుశా ఇన్నుండి ఉండవచ్చు. ఎవరు వీళ్ళు? ఎవరండి వీళ్ళు? అననీయ సపేరా. ఈ అననీయ సపేరా అనేటువంటి వాళ్ళు భూమిని అమ్మి అపోస్తుల యొక్క పాదాల చెంత పెట్టాలని చూస్తా ఉన్నారు. మీరు అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం మొదటి నుంచి మీరు చూస్తే అక్కడ ఏమని స్పష్టంగా చెప్తా ఉందంటే అననీయ అని ఒక మనుషుడు ఉండెను. అననీయ అని ఒక మనుషుడు ఉండెను. చదువు. తన శిష్యుడు మనుష్యుడు తన భార్య అయిన సప్పేరాతో ఏకమై. చాలు, చూడండి, ఇక్కడ భార్య భర్తలు ఏకమయ్యారు. ఏం చేయడానికి? అమ్మటానికి కాదు, దాపెట్టుకోవడానికి. అమ్మటం వేరు, దాపెట్టుకోవడం వేరు. అమ్మిన దాన్ని అపోస్తుల దగ్గర పెడతామన్నారు, అమ్మారు. కొంతేమో వీళ్ళు దాచుకున్నారు, కొంతేమో అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టారు. చూడండి, ధనం అనేది దేవుని పిల్లలను కూడా వాడుకుంటుందా అంటే అవును, వాళ్ళను కూడా వాడుకుంటుంది అంటున్న బైబిల్. ధనం అనేది ఎవడిని విడిచిపెట్టేది కాదండి.
ధనం అనేది ఎవరిని క్షమించేది కాదు. చాలా మంది లోకములు అంటారు, అరే ధనం లేకున్నట్టు బతుకుతావా, నువ్వు డబ్బు లేవనుకో బతుకుతావా అంటారు. ఎలీషా గురువు ఉన్నాడు ఒక ఆయన, ఎవరండి? ఏలియా ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎన్ని రోజులు బతికాడు? ఆయన బతికాడు, ఒక ఎదవరాలు బతికింది, ఎదవరాలు కొడుకు బతికాడు. ఇప్పుడు ఆ తొట్టిలో ఉన్నటువంటి పిండి అయిపోవటంలా, బుడ్డిలో ఉన్న నూనె అయిపోవటంలా. ఇప్పుడు చాలా మంది ధనం లేకపోతే బతుకుతావరా అంటే, దేవుడు ధనం లేకపోయినా బతికిస్తాడండి. బతికించడా? దేవునికి భూమి మీద అసాధ్యమైంది ఏమీ లేదండి. ఒకరు ధనవంతుడు అనుకుంటాడు, ఏదో ఒక రోజు వీడు వస్తాడరా, వాడు వస్తే వాడితో నేను సంభాషణ చేయాలరా, వాడి విషయాల్లో నేను ర్యాలీ అయ్యాలరా, నీకు ఏది కావాలో నేనే వాడికి బుద్ధి చెప్పాలరా అనుకుంటాడు. కానీ వాడికి కూడా బుద్ధి చెప్పే రోజు ఒకరోజు వస్తుంది, వాడు కూడా నయమానులాగా పాడైపోయే రోజు ఒకరోజు, గ్యాజీలాగా పాడైపోయే రోజు ఒకరోజు వస్తుందండి. ఎందుకు చెప్తున్నాను తెలుసా? భూమి మీద చాలా మంది ధనాన్ని చూసి ఉర్రతులు లేరు, ధనాన్ని బట్టి గర్వించే వాళ్ళు లేరు, ధనాన్ని బట్టి ఎదుటివాడిని తుణీకరించి మాట్లాడే వాళ్ళు లేరు, ధనాన్ని బట్టి పొరుగువాడిని దానిని అక్రమంగా లాక్కునే వాళ్ళు లేరు, ధనమును బట్టి చాలా మంది అతిశయపడే వాళ్ళు లేరు, ధనమును బట్టి చాలా మంది గర్వించే వాళ్ళు లేరు, ధనమును బట్టి చాలా మంది ఇతరుల పట్ల మంచి ప్రవర్తన కలిగేకుండా ఉండవాళ్ళు లేరా, ధనమును బట్టి బంధువులను కూడా లెక్క చేయని వాళ్ళు లేరా? వస్తుందండి, ధనం వస్తుందా? మనిషి పోయేటప్పుడు ధనం వస్తుందా? రాదు అని బైబిల్ చెప్తా ఉంది కదా. ధనవంతుడని ఒకడున్నాడు, పేద లాజరుని ఒకడున్నాడు అని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది కదా మనకి. ధనవంతుడు పరలోక రాజ్యానికి చేరటం అసాధ్యమైన పని అండి. అందుకే యేసుక్రీస్తు వాళ్ళతో చెప్తాడు కదా, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జము నుండి ఒంటె అవతలకు దాటం సులభం. సూది బెజ్జం ఎంత ఉంటుంది? సూది బెజ్జం ఎంత ఉంటుందండి? ఒక రకమైన వాళ్ళకైతే అది ఆ దారం హౌల్లో దూర్చడానికి కూడా కనపడదు. అంత చిన్న దానిలో ఇంత పెద్ద ఒంటె అవతలకు దాటుద్ది అన్నాడు యేసుక్రీస్తు వారు. దాటుద్దా? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించటము సాధ్యమైతే, అసాధ్యమైతే సూది బెజ్జం నుండి ఒంటె అవతలకు దాటటము సులభం అంటున్నాడు. చూడండి, ధనవంతులుగా ఉర్రతులుగా వాళ్ళ విషయాలు మీరు జాగ్రత్తగా ఉండండి. ధనం కోసం మనం కూడా పాకులాడకూడదు. చాలా మంది ధనం విషయంలో చాలా మంది ఖండితంగా చెప్తారు. మీరు యూట్యూబ్లో చూడండి, ఒక ఆయన చెప్తా ఉంది, మీరు ధనం దశభాగం లేకపోతే చత్తారు అబ్బాయి అని చెప్తా ఉన్నాను. ఆమె సేవకురాలంట, ఆమె చెప్తా ఉంది, నువ్వు దశభాగం తేకపోతే చస్తావు, నీ కుటుంబం నాశనం అవుతుంది, నీ పిల్లలు వర్ధిల్లరు అని శాపాలు ఆమె పెడతా ఉంది. దేవుని పక్షాన ఉన్న వాళ్ళు ఏం చేయాలండి? ప్రజల పట్ల ఏం చేయాలా? చెప్పించాలండి. ప్రజలకి నువ్వు దశమ భాగాలను అలవాటు చేయమాక, వాక్యాన్ని అలవాటు చేయి. చాలా మంది దశమ భాగాల విషయాల్లో ఖండితంగా ఉండేవాళ్ళండి. అప్పుడు ఆనాడు ఇచ్చారండి, 10వ వంతు శ్రేష్టమైన వంతు ఇచ్చేవాళ్ళండి. మీరు ఇవ్వకపోతే కుదరదండి. ఎలాంటి వాళ్ళదైనా తీసుకుంటారు. వాళ్ళు దోచుకునే వాళ్ళైనా, దొంగలైనా, వ్యభిచారులైనా, నరహత్య చేయవాళ్ళైనా, ఎలాంటిదైనా సరే పర్వాలేదు, నాకు దశమ భాగాలు వచ్చి పడితే చాలు. ఈనాడు సేవకులు కూడా గ్యాజీలాగా తయారైపోయారండి. గ్యాజీలాగా తయారైపోతా ఉన్నారు సేవకులు కూడా. ఎలాంటివి వచ్చినా పర్వాలా, ఢిల్లీ బజార్ అయిపోయింది ఇదంతా. ఏ వస్తువుని 10 రూపాయలు ఎవడిచ్చినా పర్వాలా, దశమ భాగం ఎవడిచ్చినా పర్వాలా, వాడు దొంగ, దోచుకునేవాడు, వ్యభిచార, నరహత్య కూడా ఏం చేసినా పర్వాలా, నాకు దశమ భాగాలు వచ్చి పడితే చాలు. డబ్బు కోసం సేవలు చేసే వాళ్ళు ఉన్నారండి ఈనాడు. ధనాపేక్ష నష్టంలోనూ నాశనంలోనూ ముంచేస్తుందని చెప్తుంది బైబిల్. అదే కదా పౌలు తిమోతికి స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అదే చెప్తున్నాడా, ఏమని చెప్తున్నాడా? కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారా అంటే, చనిపోవటానికైనా ఇష్టపడుతున్నారు కానీ నిజం ఒప్పుకోవడానికి ఇష్టపడట్లా. అననీయ సఫీరా. ఇప్పుడు వీళ్ళతో పేతురు అంటున్నాడు. మీరు చూడండి ఒకసారి అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయం మొదటి నుంచి త్వరగా చదవండి. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య భార్య ఎరుకనే
వాడు దాని నెలలో కొంత దాచుకొని దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల మీద కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టగా అప్పుడు పేతురు అననీయ నీ భూమి ఎలాగై నేలలో కొంత దాచుకొని పరిశుద్ధ ఆత్మను మోసపరచుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను అది నీ యొద్ద ఉన్నప్పుడు అది నీదే కదా. అమ్మిన పిమ్మట నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులకు కాదు దేవునితోనే అబద్ధము ఆడితోని వాడితో చెప్పారు. చూడండి, ఇక్కడ పేతురు అనేటువంటి ఆయన అన్నాడు, నువ్వు భూమిని అమ్మినప్పుడు ఆ డబ్బులు నీ దగ్గర ఉన్నప్పుడు అవి నీవే కదా, మరలా పరిశుద్ధాత్మ ఎదుట నువ్వు ఎందుకు అబద్ధము మోసము నీ హృదయము ప్రేరేపిస్తా ఉంది అని అడుగుతా ఉన్నాడు. చూడండి, అది అడుగుతా ఉన్నప్పుడు ఈయన అప్పటికి నిజం చెప్పారా? చెప్పలేదు. 5వ వచనం చూడండి. అననీయ ఈ మాట వినుచుండగా పడి ప్రాణము విడువగా అందరికి మిగుల భయము కలిగను. అతడు భయపడుచు వారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పాతిపెట్టింది. చూడండి, పరిశుద్ధ ఆత్మ ఎదుట ధనం కోసము అబద్ధమాడినటువంటి అననీయ ఏమయ్యాడండి? అననీయ చనిపోయాడండి, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. దేనికోసము? ధనం కోసం. ధనం అనేది మనుషుల్ని నష్టములో నాశనములో నిజంగానే పడేస్తాదంటే అవునండి, ఇది నష్టము నాశనమే. గ్యాజీ అనేటువంటి ఆయన ఏం చేశాడు? కుష్టుని ఆయనంతటా ఆయన కొని తెచ్చుకున్నాడండి. ప్రవక్త పక్కన ఉన్నాడు, ప్రవక్తతో ఉండి ప్రజల ఏడలో మంచి ఆలోచన కలగాల్సిన ఆయన ఏం చేశాడు అంటే ఆ వెండి మనుగులు 4 మనుగులు వెండిని తెచ్చి అదంతా కూడా ఏం చేయాలనుకుంటున్నాడేనా? ద్రాక్ష తోటలు, ఒలివ తోటలు, గొర్రెలు, ఎడ్డులు ఇవన్నీ సంపాదించుకోవాలనుకుంటున్నాడు. కానీ ఎలీషా అంటున్నాడు, ఒరే నాయనా, ఇప్పుడు దీనికి సమయం కుదిరిందా? నువ్వు ఇవన్నీ తెచ్చుకొని రోగాన్ని తెచ్చుకున్నావు, డబ్బులేమో కానీ అని అంటున్నాడు. చాలామంది దేవుని పిల్లలు ఎదుట దేవుని పిల్లలే అబద్ధం ఆడేవాళ్ళు ఉన్నారు. ధనం విషయంలో నిజమండి. ధనం విషయంలో చాలా మంది కూడా మీరు చూడండి, బహుశా ఎవరు ఏమనుకోవద్దు, ఒక చిన్న ఉదాహరణ చెప్తా. అది నిజం కాబట్టే చెప్తా ఉన్నా, వినండి. భౌతికంగా చాలా మంది ముచ్చటగా చిన్న పిల్లలకు కొన్ని వస్తువులు తెస్తారు. ఇప్పుడు వస్తువులు తెచ్చినప్పుడు అందరూ కూడా ఏమైనా ఆలోచన చేస్తారంటే ఈ వస్తువు అనేది మారి వారి యొక్క కుట్టులోనికి పోతే ఇది ఉపయోగం మరలా మన వద్దకు వస్తాదో రాదో అని ఆలోచన కలిగి వీళ్ళేం చేస్తారంటే ఎవరో తెలిసిన దగ్గర, దేవుని పిల్లలుగా ఉన్న వాళ్ళ దగ్గర, మా సంఘంలో వాళ్ళ దగ్గర, ఉదాహరణ చెప్తానండి, మా సంఘం అనుకునే వాళ్ళ దగ్గర చిన్న పిల్లల యొక్క వస్తువులు పెడతారండి. అవి ఏమన్నా కానీ ఇప్పుడు ఈ వ్యక్తి తెచ్చేదేమో 7-8 వేలు అండి, ఉదాహరణ చెప్తాను. 7-8 వేలు తీసుకొస్తారు. ఇప్పుడు పెట్టేదేమో సగానికి సగము. అవి దేని విషయం పెడతారా అంటే నా వాళ్ళు నాకు ఇస్తారు, నా చర్చికి వచ్చేవాడు నాకు ఇస్తాడు, లేక ఆమె నాకు ఇస్తుంది అని ఆశతో కొన్ని వస్తువులు పెడతారండి. చూడండి, క్రైస్తవుల దగ్గరే, మరలా నేను చెప్తున్నా, క్రైస్తవుల దగ్గరే, ఇతర వాళ్ళతో మనకు సంబంధం లేదు. క్రైస్తవుల్లో అంటే ఇప్పుడు ధనాపేక్ష క్రైస్తవులు ముంచేస్తుందని బైబిల్ చెప్తుంది కదా. అయితే ఇప్పుడు వీళ్ళు సగానికి సగం చేసి బురుడి చేసి దాన్ని ఏం చేస్తారు? టైం ఆఫ్ పాస్. మీ రీఛార్జ్ గడువు ముగినున్నది, మీ రీఛార్జ్ గడువు ముగిసిపోయింది, నెల గడువు అయిపోయింది. వాళ్ళు ఇవ్వటల్లా ఎవరు? ఎవరండి వాళ్ళు? ఎవరు కాదు, వీళ్ళే వాళ్ళకి ఆ మాటను పడేస్తారు. అలా కూడా సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, అలా కూడా కోటేశ్వరులుగా తీర్చిదిద్దబడుతున్న వాళ్ళు ఉన్నారు. గ్యాజీలా చూడండి,
ఈ వ్యక్తి 8,000ది 3,000కి ఇచ్చి 5,000 లాభం పొంది 500 తీసుకుపోయి దశమ భాగం ఇస్తే శ్రేష్ఠ భాగం అని తీసి జేబులో పెడుతున్నారు సేవకు. శ్రేష్టమైన భాగం అని జేబులో పెట్టే పరిస్థితి సేవకుంది. ఎందుకో తెలుసా? క్రైస్తవులు అనే వాళ్ళు వడ్డీ వ్యాపారాలు కూడా చేయకూడదు. తెలుసా మీకు? క్రైస్తవుడు అని పిలుస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వడ్డీ వ్యాపారం కూడా చేయకూడదు. నిజమండి, బైబిల్ చెప్తుంది, నేను కాదు. ఎవరైనా క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళు వడ్డీ వ్యాపారాలు చేస్తే గ్యాజీకి పడుతుంది. నీకు కూడా ఏం పడ్డది? గ్యాజీకి ఏం పడ్డది? కుష్టి రోగం పడ్డది కదా, కుష్టి పడుద్ది నీకు కూడా. చూడండి, నిజం. ఎందుకంటే క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు ధనాపేక్షలై ఉండకూడదు. ఆనాడు అపోస్తుల యొక్క పాదాల చెంత తీసుకొని వచ్చి పెట్టారు. అపోస్తుల పాదాల చెంత ఎందుకు వీళ్ళు తీసుకొని వచ్చి పెట్టిపోయారు అంటే, వీళ్ళు తమ కలిగినంతా కూడా ఏమనుకున్నారంటే, బైబిల్ అంటారు కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, అందరూ నాలాగే ఉండాలి, అందరూ నాలాగే సమయోచితమైన ఆహారాన్ని భుజించాలని వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి కలిగి ఉన్నదంతా తీసుకుపోయి అపోస్తుల పాదాలు చెంత పెట్టారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఈనాడు క్రైస్తవ సమాజం అంతా కూడా అన్యాయంగా నోర్లు కొట్టి దశమ భాగాలు తీసుకుపోయి ఇస్తా ఉంటే, శ్రేష్ఠ భాగం, దశమ భాగం ఎవడెవడండి వీళ్ళు ఇచ్చినంత సంఘంలో అని మళ్ళీ వాళ్ళకి మంచి స్టాంప్ ఒకటి వేస్తారు. వీళ్ళు ఇచ్చినంత దశమ భాగం ఎవడెవడండి? వారానికి 5,000 ఇస్తారు, నెలకు 5,000 ఇస్తారు, మంచి దశమ భాగాలు ఇస్తారండి. వీళ్ళ కుటుంబాలు ఆశీర్వదింపబడాలని ప్రార్థన చేస్తారు. ఒకడు ముంచి తెచ్చి జేబులో పెడితే ఆశీర్వాదాలు వస్తాయా? వస్తాయా? ఎలీషా విసర్జించాడు, గ్యాజీ వాటేసుకున్నాడు. వాటేసుకున్నంత వల్ల ఏమైందండి? ద్రాక్ష తోటలు కొనుక్కున్నాడు, అంజరు చెట్లు కొనుక్కున్నాడు, తోటలు కొనుక్కున్నాడు, గొర్రెలను ఎడ్లు కొనుక్కున్నాడు, దాసిరాలను కొనుక్కున్నాడు. మరి ఆయనకి ఏమి లేదండి. ఆరోగ్యము క్షేమకరంగా లేదు. ఆరోగ్యం అనేది క్షేమకరంగా లేదు. జాగ్రత్తగా ఉండండి దేవుని పిల్లలుగా, క్రైస్తవ సమాజంగా. మనం బిరుదులు వేసుకొని బ్యానర్లు వేపించడం కాదు, కానీ మనము ఉండే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలండి. ధనం అనేది నష్టంలో, నాశనంలో మనుషుని ముంచి పడేస్తారు. ముంచి పడేసిన తర్వాత అవి రావటానికి ఉన్నదండి. నష్టము, నాశనము అవి మనిషిని ముంచేస్తా ఉన్నప్పుడు మరలా తేరుకోవడానికి అవకాశమేమి ఉండదు. దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము అననీయలాగా ఉండకూడదండి. అన్నయ్య ఇప్పుడు ఇక్కడ ఏమయ్యాడు? అననీయ ఏమయ్యాడండి? కొంచెం దాపెట్టుకున్నాడు. కొంచెం పేతురు దగ్గర పోయి అబద్ధం చెప్పాడు. పేతురు స్పష్టంగా నిజం చెప్పాడు. ఆయన, నువ్వెందుకు అబద్ధం ఆడుతున్నావు? పరిశుద్ధ ఆత్మ ఎదుట, దేవుని ఎదుట నువ్వెందుకు అబద్ధం ఆడుతున్నావు? నీ హృదయాన్ని అలా ప్రేరేపించడానికి గల కారణం ఏంది? నువ్వు పోతావు రా బాయ్ అని చెప్పాడు. అయినా కూడా ఆయన వినకుండా ఏం చేశాడు? అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడినందుకు చచ్చాడు. నిజమండి, చచ్చిపోయాడు. అదే కదా చెప్తుంది బైబిల్ స్పష్టంగా. చనిపోయాడా లేదని చెప్తుందండి? చచ్చిపోయాడని చెప్తుంది స్పష్టంగా. ఆయనను ఆ యవనులు పోయి రోజు ఇదే గొడవ, ఈ గంగెద్దులు గోల, గంటలు, మైకులు. అయితే ఇప్పుడు ఆ యవనస్తులు పోయి ఆయన పాది పెట్టి వాళ్ళు కాళ్ళు కడుపుకు తలికే పేతురు అనేటువంటి ఆయన సపేరాతో మరలా మాట్లాడుతున్నాడు. అమ్మా సపేరా, నీవు భూమిని ఎంత కమ్మారో చెప్పు. నీ భర్త అనేటువంటి ఆయన నువ్వు ఒకవేళ బతుకున్నాడేమో, నువ్వు పొరపాటు పడుతున్నావేమో. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయి పాతి పెట్టొచ్చినటువంటి యవనుల యొక్క కాళ్ళు ఇంకా కడగనే లేదు. నువ్వైనా నిజం చెప్తే నువ్వైనా బతుకుతావు అని పేతురు అడిగితే ఆమె ఏమంటుందో తెలుసా? అంతే, ఆయన ముందే చెప్పాడు కదా, అంతగా మేము భూమి అమ్మాం. మొదటి వచ్చిన అన్నాడు కదా, వాళ్ళు ఏక మనుషులై, అంటే ముందే ప్లాన్ వేసుకున్నారు. ఎంతగా అమ్మామని చెప్పాలో, ఎంతగా అమ్మలేదని చెప్పాలో, ఎంత దాచుకున్నామో, ఎంత దేవునికి ఇవ్వాలో అని వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళు అబద్ధం ఆడినందుకు అననీయ చనిపోయాడు, సపేరా కూడా చనిపోయాడు. చూడండి, ఆ యవనస్తులు మరలా పోయి, అక్కడ రాయబడి ఉంది కదా, ఆ యవనస్తులు మరలా పోయి ఏమైనా కూడా బుడ్చిపెట్టారు. ఏం చేస్తే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. మరలా తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము
10వ వచనం. ఎందుకనగా ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకుని ఏమయ్యారంట వాళ్ళు? ఏమయ్యారు? ఎవరు వీళ్ళు? ఎవరండి వీళ్ళు? ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల చేత తమను తామే ఏమయ్యారు? తమను తామే పొడుచుకున్నారు. తమను తామే పొడుచుకున్నారండి. దేని విషయంలో? ధనాపేక్ష విషయంలో. ధనాపేక్ష విషయంలో ఎవడైతే ధనాపేక్ష విషయంలో ఇలా ఉంటాడో వాడంతటా వాడే పొడుచుకునే రోజు ఒక రోజు వస్తుంది. అయితే పౌలు తిమోతికి ఏం చెప్తున్నాడు తెలుసా? తిమోతికి ఇవి మాట్లాడుతున్నాడు. నీకంటే నాకంటే ముందు ధనాన్ని ఆశించినటువంటి గ్యాజీ చూడు, ఒకసారి పోయాడు గ్యాజీ, కుష్టితో అలమటిస్తున్నాడు. మరలా ఇంకొకళ్ళు ఉన్నారు. ఎవరు వీళ్ళు? అననీయ, సఫేరా. వాళ్ళు ప్రాణాలే పోయాయి. అతనికేమో కుష్టి వచ్చింది, వీళ్ళకేమో ప్రాణాలు పోయాయి. అందుకే 11వ వచనం అంటున్నాడు, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుటకు ప్రయాసపడు. నువ్వేటి విషయంలో ప్రయాసపడమంటున్నాడు ఆయన? భక్తి విషయంలో ప్రయాసపడు. రెండోది ప్రేమను, ఓర్పును, విశ్వాసంలోను, ప్రేమలోను, ఓర్పులోను, సాత్వికంలో సంపాదించుటకు ప్రయాసపడు. నువ్వు వాటి విషయంలో ప్రయాసపడు, నువ్వు వీళ్ళలాగా ప్రయాసపడమాట. దైవజనుడా నువ్వైతే వీటిని విసర్జించు అంటున్నాడు. వేటిని విసర్జించాలా దైవజనుడు? ఏటిని విసర్జించాలా దైవజనుడు అంటే ధనాపేక్షాన్ని విసర్జించాలి. ధనమును ఆశించకూడదు సేవకుడనేవాడు. నిజమండి, అదే కదా తిమోతికి చెప్తా ఉంది. తిమోతికి చెప్తా ఉన్నాడా? మనకి చెప్తా ఉన్నాడా? తిమోతికి చెప్తా ఉన్నాడు, మనకి చెప్తా ఉన్నాడు. చూడండి, ధనం అనేది సమస్తమైన కీడుల్లో మనుషుల్ని పడవేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ధనాపేక్ష. ధనాపేక్ష మనుషులను ఏ పనైనా చేపిస్తారు. ధనం కోసం, డబ్బు కోసము ఏ ముఖము తెలియని వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు లేరా? చెప్పేవాళ్ళు ఉన్నారండి. ఒకడికొకటి గొడవ లేదు, అయినా వాళ్ళని చంపేవాళ్ళు లేరా? ధనం కోసం ఉన్నారా లేరా? ఉన్నారండి. ఎవరో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ధనం కోసం ఫ్యాన్స్ అయిపోయేవాళ్ళు లేరా? లేరండి, ఉన్నారండి. ధనాపేక్ష మనుషులని అనేకమైన శోధనలో, నష్టములో, నాశనములో ముంచివేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వసూళ్ళు. ఏంటి? వసూళ్ళు. డబ్బు. డబ్బండి. ధనము ఏ పని అని చెప్పిస్తుంది. ధనము ఏ పని అని చెప్పిస్తుందండి. మీరు నేను న్యూస్ చూశారుగా, ఆ న్యూస్లో ఒక చెడ్డ వార్త అండి. వేరే వ్యక్తి ఏమో కలిసి సొంత భర్తను చంపేశారండి. నిజంగా చంపేశారు. ఎందుకో తెలుసా? ఇప్పుడు వాళ్ళు అతను ఏమైనా వీళ్ళకి ఏమైనా కీడు చేశాడా? చూసారా? చేయరు. ఎందుకు ఆ విషయాల్లో వాళ్ళు అలా ఉన్నారంటే వాళ్ళు ధనమును బట్టి ఉర్రోతుడిగేవాళ్ళు, ధనమును బట్టి రిచ్గా బతకాలనుకునేవాళ్ళు, సుఖ సౌఖ్యంలో అనుభవించాలనుకునేవాళ్ళు. చూడండి, వాళ్ళు నష్టంలో నాశనంలో పడతారు. ఖచ్చితంగా అది పోలీసులకు తెలిసింది, వాళ్ళు పరామర్శించారు. మంచి వాళ్ళకి టీచింగ్ గట్టిగానే ఇస్తా ఉన్నారు. చూడండి ప్రియదేవుని పిల్లలారా, భౌతికంగానే అంత కఠినంగా ఉంటే ఆత్మ సంబంధంగా పిలువబడుతున్నటువంటి దేవుని పిల్లలుగా మనకి ఇంకా ట్రీట్మెంట్ చాలా గట్టిగా ఉంటుందండి. మనకు కూడా ట్రీట్మెంట్ గట్టిగా ఉంటుంది. మనకు కూడా టీచింగ్ మామూలుగా ఉండదు. ఎందుకు తెలుసా? ధనం మీద ఆశించుకోమాకండి. దయచేసి ధనం మీద ఆశించుకోమాకండి. ఎందుకంటే ధనం అనేది లేకపోతే భూమి మీద బతకటము అసాధ్యమని మీరు అనుకుంటారేమో. అలా అనుకున్నప్పుడు ఏలియని గుర్తు తెచ్చుకోండి. ఒకవేళ ధనం లేకపోతే బతకలేమో అని మీరు అనుకుంటారేమో. అలా అనుకున్నప్పుడు లాజరుని గుర్తు తెచ్చుకోండి.
భౌతికంగా ధనము లేకపోయినప్పటికి కూడా ఆత్మ సంబంధంగా గనులు మనం గుర్తుపెట్టుకోండి. భౌతికంగా ధనం లేకపోయినా ఆత్మ సంబంధంగా గనులు మనం. భౌతికంగా దరిద్రులము పేదవాళ్ళము అయినప్పటికి కూడా పరలోకంలో దేవుడు మనకంటూ ఒక స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. నిత్య జీవంలో నేనుండే స్థలాన్ని మీకు సిద్ధపరుస్తున్న క్రీస్తు ప్రభు ఇక్కడ వాగ్దానం చేశాడండి. వాగ్దానం చేసిన దానిని నెరవేర్చకుండా మానటానికి ఆయన ఏమన్నా మనుషుడు కాదండి. భూమి మీద మనకి ఏమి లేకపోయినా, అదే కదా అబ్బాక్ అంటాడు కదా, పొలంలో పంటలు లేకపోయినా, గొర్రెలు దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, అంజూరపు చెట్లు పోయకపోయినా, ద్రాక్ష తోటలు ఫలించకపోయినా నేనేం చేస్తానన్నాడు? యెహోవాను ఆనందిస్తానన్నాడు. దేవుని ఎంత ఆనందించాలండి. మనుషులుగా మనము క్రైస్తవులుగా ఏదో క్రైస్తవులమండి, బైబిల్ తెచ్చామండి, పాటలు పాడామండి అంటే కుదరదు. భక్తి జీవితాన్ని కూడా కిష్టేసుకుని కూర్చోవాలనే వాళ్ళుగా ఉండాలండి. భక్తి జీవితంలో న్యాయబద్ధంగా ఉండే వాళ్ళుగా ఉండాలండి. అన్యాయంగా వడ్డీ వ్యాపారాలు ఎవరైనా చేస్తుంటే దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒకసారి గ్యాజిని తెచ్చుకోండి మనసులోకి. అన్యాయంగా వడ్డీ వ్యాపారం క్రైస్తవులు చేయకూడదు. ఇది బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. ఒకవేళ రూపాయే కదండి, ఒక చేతికే వస్తుంది. ఒక చేతికి వస్తే ఇబ్బంది ఏముంది? కుష్టి అనేది ఒక చేతికి వచ్చింది అనుకో, ఇబ్బందే. కుష్టి అనేది ఒక చేతికి వస్తే ఇబ్బంది ఏమి ఉండదు కదా. జాగ్రత్త ప్రియ దేవుని పిల్ల. ధనాపేక్ష అనేది మనుషులను ముంచివేయటానికి ప్రథమైన కారణం. కాబట్టి ధన విషయంలో మనము వచ్చినప్పుడు తిమోతికి పౌలు ఏమని స్పష్టంగా టీచింగ్ ఇస్తున్నాడు తెలుసా? దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించు. నీవైతే వీటిని విసర్జించు. ఎందుకు నీవైతే వీటిని విసర్జించమంటున్నాడంటే ఇవి కీడులో నష్టములో ముంచేస్తాయి. ఇవి కీడులోను నష్టములోను మనుషులు ముంచేస్తాయి. కాబట్టి నీవు వాటి జోలికి పోమాక. మరి నీకు అప్పగించిన పని ఉంది కదా, మరి నేనేం చేయాలా? నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికము సంపాదించుకున్నటకు ప్రయాసపడు. నువ్వు దాని మీద ప్రయాసపడు. అది ప్రయాసపడితే నిన్ను పోషించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, ఎవరైనా సరే భక్తి జీవితం విషయంలో వాళ్ళు ఎలాంటి వాళ్ళుగా ఉన్నప్పటికీ కూడా మీరు ఒకటే ఆలోచన చేయండి. మీరు ఒకటే గురిగా పెట్టుకోండి. నా పక్షాన్ని దేవుడు ఉన్నాడు. నాకు దేవుడు ఉండగా నాకు ఏది అక్కర్లేదు. భూమి మీద ధనం లేదా? పని. భూమి మీద ఉండటానికి స్థలం లేదా? పని. ఆరోగ్యం క్షీణించిపోయిందా? పని. కానీ పరలోకానికి పోయిన తర్వాత ఇవన్నీ ఇవ్వగలిగాను ఒక ఆయన ఉన్నాడు. ఆయన కోసం బ్రతుకుతానని మనందరూ తీర్మానం చేసుకోవాలి దేవుని పిల్ల. ఇట్టి ధనాపేక్ష నుంచి విడుదల పొందడానికి దేవుడు మనందరికి మంచి హృదయాలు ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఇంతవరకు శ్రద్ధతో ఓపికతో మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తా ఉన్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.